దేవుడు తను ఎవరినైతే బాగు చేయాలనుకున్నాడో కొందరిని హస్తముంచి ప్రార్థన చేయడం ద్వారా, కొందరి మీద ఉమ్మి ఊసి ఆ మట్టిని పిసికి బురద రాయడం ద్వారా, కొంతమందిని నోటి మాట ద్వారా, కొంతమందిని అంజూర ఫలం ద్వారా దేవుడు బాగు చేశాడు. జీవము కలిగిన దేవుని నామమును ఆరాధించే ఏ మనుషుడిని దేవుడు విడిచిపెట్టడు. ఎవరైతే కృంగిపోయి ఉంటారో ఇక అయిపోయింది వాళ్ళ పరిస్థితి అని అనుకోవడానికి లేదు. ఎవరైతే అయిపోయిందిరా వీళ్ళ పరిస్థితి అనుకుంటారో వాళ్ళని అప్పుడే ఇదిగో ఖర్జూరపు చెట్టు కనుక మొవ్వ వేసినట్లుగా దేవుడు నూతనమైనటువంటి ఆశీర్వాదంతో వాళ్ళని నింపుతాడండి. ఈరోజు నువ్వు ఆర్థికంగా చితికిపోయి వచ్చావేమో, ఈరోజు కుటుంబంలో నువ్వు దెబ్బతినిపోయి వచ్చావేమో, ఈరోజు నీ కడుపులో పుండ్లు ఉన్నాయో, రొమ్ముల్లో గడ్డలు ఉన్నాయో, నీ లివర్ ప్రాబ్లమో, నీ యొక్క గర్భసంచి ప్రాబ్లమో, నువ్వు ఏ సమస్యతో వచ్చావో, నీ కుటుంబంలో వివాహం జరగటం లేదనో, నీ ఆర్థిక పరిస్థితులు మెరుగవడం లేదనో, నీ ఆరోగ్యం కుదుట పడటం లేదనో, ఏ కృంగుతలతో నీకు వచ్చావో నిన్ను నా దేవుడు ఈరోజు పట్టుకుని లేపబోతున్నాడు. చెప్పకూడదని గట్టిగా, చావు నీకు రాదు.